హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగపూర్లో మీ తెలుగు అమ్మాయి. ఫ్రెండ్స్, ఇవాళ మీ అందరి కోసం చాలా హెల్దీ అండ్ ప్రోటీన్ ఉన్న దోశ ఇంట్లోనే రాగి అండ్ జోహార్ అంటే మన జొన్నె పిండి ఉంటుంది కదా, జొన్నె అండ్ రాగిలతో దోశని ఎంత ఈజీగా వేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఇవాళ. సో ముందుగా మనకి రేపు దోశ అంటే మనకి బిఫోర్ డేనే ఈ రాగి నేను ఒక కప్ తీసుకున్నాను అండ్ అలాగే జొన్నలు ఒక కప్ తీసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక కప్ మినప్పప్పు తీసుకున్నాను. ఆ తర్వాత కొన్ని మెంతులు తీసుకున్నాను. ఎందుకు అంటే ఈ మెంతుల వల్ల మనకి దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట. ఆ తర్వాత ఒక కప్పు వచ్చేసి నేను మనకి దోశ రైస్ అని బయట దొరుకుతుంది కదా, చాలా లావుగా ఉంటుంది బియ్యం అనేవి. సో ఆ ఒక కప్పు రైస్ తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా ఒకసారి వాష్ చేసి నానబెట్టి పక్కకు పెట్టేసుకోవాలి నైట్ అంతా కూడా. లైక్ అంటే ఒక 5 hours మీకు నానితే సరిపోతుంది. లైక్ మార్నింగ్ నానబెట్టారనుకోండి, ఈవినింగ్ మిక్సీ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మనం మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందన్నమాట పిండి. రాగిలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకి, రెడ్గా ఉంటుంది. అండ్ ఇలా దోశ వేసేసుకుంటే మనకి చాలా హెల్దీ అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ రాగులు నార్మల్గా రాగి జావా తినే వాళ్ళకైతే ఈ దోశలు అనేవి చాలా ఇష్టపడతారు వాళ్ళు కూడా. అండ్ మనం జొన్నె రొట్టెలు చేసుకునే బదులు జొన్నె రొట్టెలు ఇష్టం లేని వాళ్ళందరూ ఇలా జొన్నె రాగి దోశ వేసుకుంటే మనకి కూడా చాలా హెల్దీ. అండ్ అలాగే పిల్లలకి కూడా పెడితే కూడా చాలా ప్రోటీన్స్ వస్తాయి అన్నమాట. సో అందుకని నేను ఈ రెసిపీ మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పి షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా పక్కనే బెల్ సింబల్ ఉంటుంది అండ్ అలాగే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది. సో అవన్నీ కూడా క్లిక్ చేసేయండి, సో దట్ నా వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది నేను అనుకుంటున్నాను. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ బాయ్.